నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి విశిష్టత ఏంటి, నేటి పంచాంగం ఏంటి తదితర విషయాలను తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 21/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, తిథి చవితి మధ్యాహ్నం 1 గంట వరకు, నక్షత్రం రేవతి రాత్రి 7:07 వరకు, యోగాలు శుభ మధ్యాహ్నం 3:51 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 1 గంట వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజాము 12:06 వరకు, రాహుకాలం ఉదయం 9:35 నుంచి 11:02 వరకు, గుడిక కాలం ఉదయం 6:40 నుంచి 8:07 వరకు, యమగండం ఉదయం మధ్యాహ్నం 1:57 నుంచి 3:25 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:40 నుంచి 7:26 వరకు, మరల ఉదయం 7:26 నుంచి 8:13 వరకు, అమృతకాలం ఉదయం సాయంత్రం 4:49 నుంచి 6:21 వరకు, వర్జం ఉదయం 7:37 నుంచి 9:09 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన ప్రయాణాలు, అధిక శ్రమ, అలాగే అధిక ఒత్తిడి, వృత్తిలో అనుకోని ఆటంకాలు, శ్రమతో కూడిన ప్రయాణాలు, దానివల్ల కొంత నిద్రలేమి, ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో సరైన ర్యాపో అంటే వారితో సరైన అండర్స్టాండింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కీలకంగా ఉపయుక్తంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా ధనం ఆదాయం లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి. మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి పెద్దల యొక్క సహకారం, ముఖ్యంగా తండ్రితో కావచ్చు, మీ పైన ఉండే ఎవరిదన్నా తండ్రి సమానులతో కావచ్చు, లేకపోతే మీ ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారంతో కూడా మీరు దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలమైన పరిస్థితులు లాంటివి ఏర్పడడం, తద్వారా ఆర్థిక విషయాల్లో మీకు ప్రశాంతత చేకూరడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిలో అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తిపరంగా రావాల్సిన ఆదాయం కూడా సమయానికి అందడంలో కొంత ఘర్షణ అనేది ఏర్పడడం, తద్వారా ఆర్థిక విషయాల్లో కొంత ఘర్షణ, అలాగే మాటల వల్ల అనుకోని విభేదాలు లాంటివి రావడం, ఆకస్మికంగా ఇతరులకు చేసిన ప్రమాణాలని నిలబెట్టుకోవడంలో ఆటంకాలు లాంటివి, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు, కుటుంబ సభ్యుల కొరకు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విల్ పవర్తో దేనైనా సాధించడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల మీద శ్రద్ధ వహించడం, దైవ సంకల్పం, వ్యక్తులకి యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు అభివృద్ధికరంగా ముందుకు సాగడం అనేది, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేయడం అనేది, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, అలాంటి వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఒక మంచి గురువుని కలవడం, వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ప్రయత్నం చేయడం, ఆర్థిక విషయాలు, పెట్టుబడి సంబంధించిన విషయాలు, ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన పెట్టుబడులు, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ప్రణాళికకి విభిన్నంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు రావడం బట్టి ప్రశాంతత అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఏ విషయంలోనైనా ప్రణాళికా పరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారపరమైన విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలలో కూడా
వీలైనంత వరకు ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆలస్యమైన రావాల్సిన ధనం అందే అవకాశాలు అనేది, అంటే ఇంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడుల మీద అది ఏదన్నా రావాల్సిన ఆర్థిక విషయాలు కొంతవరకు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో, సోషల్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్స్, అంటే మీ యొక్క స్నేహ సంబంధాలు, సాంఘిక సంబంధాలు, వీటన్నిటి విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వాట్లల్లో కూడా వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా మీరు ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా స్నేహ సంబంధాల విషయంలో పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాల్లో, ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వృత్తుల మార్పిడి కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీ భాగస్వామి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అంతేకాకుండా తల్లి భాగస్వామి యొక్క సహకారంతో కొత్త నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ ఆ ప్రయత్నాల విషయంలో, వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఖర్చులకు సంబంధించిన విషయాలంటే అది న్యాయపరమైనవి, వైద్యపరమైనవి కావచ్చు, అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ పెంపొందించుకునే విషయం కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం, కృషిశీలత పెంపొందించుకోవడం, అలాగే న్యాయపరమైన విషయాల గురించి ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. ఖర్చులు, మీరు రుణాలు చేసైనా సరే ఖర్చులు పెట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటి వాటికి సమయంగా భావించవచ్చు. పెద్దల యొక్క ఆశీస్సులు, తోడ్పాటు, తోబుట్టువుల యొక్క సహకారం, అలాగే వృత్తి చేసే వారికి వృత్తిపరమైన విషయాల్లో కూడా ఆకస్మికంగా వృత్తిలో మీతో ఉండే కలీగ్స్ కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, వారి యొక్క సహకారంతో, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క దీవెనలతో పనులలో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. నూతన ప్రదేశాలలో మీరు చేసే జాబ్ కోసం చేసే ఏదైనా ప్రయత్నాలకి కొంత అనుకూలత అనేది ఏర్పడడం, తద్వారా కొంత ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి మొదలైన దానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు చేసే ప్రయత్నాలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటి వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కనుక బద్ధకం లేకుండా ఏదైనా ప్రయత్నం చేసి ఏదైనా సాధించడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా మీరు స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. ఉపాసన బలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వాటికి సంబంధించిన దైవ సంబంధమైన విషయాల్లో కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా కొంత ఖర్చులు లాంటివి ఏర్పడడం, అది మీకు మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే చేసే ఖర్చులు శుభకరమైన ఖర్చులు లాంటివి అవ్వడం, సంతానం అభివృద్ధి విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ, కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ పెట్టడం, దానివల్ల మీ మాట గౌరవం పెరగడం, సంఘంలో గుర్తింపు గౌరవం పెరగడం, మీకు ఒక రకమైన ఒక చక్కటి గుర్తింపు లాంటిది రావడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. కాబట్టి వీలైనంత వరకు సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు కీలకంగా కృషి చేస్తారు. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి గృహానికి సంబంధించి, అంటే ఏదైనా లోన్ తీసుకొని ఒక ఇంటిని మళ్ళీ ఇది చేసుకోవడం, అంటే పాత ఇంటిని రిపేర్ చేయించుకోవడం కావచ్చు, కొత్త ఇంటి మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ మీరు ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు, అంటే ఇంటిని రీమోడల్ చేయించుకునే విధానంలో కావచ్చు, లేకపోతే ఇంటి కొరకు ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి విషయంలో ఇంకా కొంత ధనాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు లాంటివి రావడం కానీ అలాంటివి. అలాగే గృహ సౌఖ్యం కొంతవరకు తక్కువగా ఉంటుంది, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ముందుకెడతారు. విద్యాపరమైన విషయాల్లో, నూతన విషయాలు నేర్చుకోవడంలో, విద్యా విషయాల్లోనూ ధనం ఖర్చు పెట్టుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అది వీలైనంత వరకు మీకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అకస్మాత్తుగా ఊహించని వ్యక్తుల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడం, సంఘంలో గుర్తింపు గౌరవం పెరగడం, ముఖ్యంగా మీ యొక్క గౌరవం వల్ల,
అలాగే మీకుండే పేరు పలుకుబడి వల్ల వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా మీకు లభ్యమవ్వడం, దానివల్ల మీ పనులు సులభంగా అయిపోవడం, అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క భాతృవర్గంతో చర్చలు చేయడానికి అవకాశం, వారిని కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వారితో ఫోన్ ద్వారా అయిన సంభాషణ చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అలాగే కమ్యూనికేషన్ విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యక్తులకి సహకరిస్తారు. కుటుంబంలో భాగస్వామితో చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకునే విషయంలో కొంత వాగ్దానాలను నెరవేర్చుకోవడంలో కొంత మీకు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇతరులకు ఇచ్చే ప్రమాణాల విషయంలోనూ అది నిలబెట్టుకోవడంలో కొంత ఆలస్యాల, ఆటంకాల వల్ల ఉద్వేగాలు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల కూడా కొంత మాట విలువ తగ్గే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు, రావాల్సిన ధనం సమయానికి రావడంలో కూడా కొన్ని రకాలైన అవరోధాల వల్ల ముందు తాత్కాలికంగా ఘర్షణ పడ్డా ఎలాగైనా మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే ఏదైనా మార్కెటింగ్ రంగంలో ఉండేవారు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆన్లైన్ చేసుకునేవారు, ఏదైనా వ్యాపార వ్యవహారాలు చేసుకునే వాళ్ళు, ఆన్లైన్లో చేసే క్రయ విక్రయాలు మొదలైన వాటికి ఎక్కువ శాతం అధికంగా కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశికి సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నాల్లో ఉండే ఆలస్యాలు, ఆటంకాలు ఆకస్మికంగా ఎదురవ్వడం బట్టి కొంతవరకు మీరు చేద్దాం అనుకుంటున్న ప్రయత్నాలు, ప్రణాళికలు తాత్కాలికంగా ఆగే అవకాశం ఉంటుంది. చేయవలసిన పని సమయానికి చేయకపోవడం బట్టి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక ఆలస్యాలు కాకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మీకు వెంటనే విషయం స్ఫురించకపోవడం బట్టి కూడా కొన్ని అవకాశాలు పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి కనుక ఏదన్నా సరే జాగ్రత్తగా ఆలోచించాలి, నిర్ణయాలు తీసుకోవాలి, ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఆత్మీయ వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ సంతాన వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకునే విధంగా పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తప్ప వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే గోచార ఫలితాలు చెప్పుకుంటున్న దాంట్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు అంటే బాలాజీ నామాలు, గోవిందనామాలు లాంటివి చేసుకోవడం అనేది, ఇంకా అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయగలిగినా మంచిదే. ఇదే చెయ్యాలి అని కాదు, మీకు ఏది అనుకూలమైతే అది చేయడం అనేది చేసుకోవడం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా దానివల్ల గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలకి స్వల్పమైన పరిహారాలుగా మనం చేసే వీటి వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతత, చేసే పనులలో ఆటంకాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.